వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి గారు నెంబర్ 2గా ఉండేవారు. వైసీపీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీ కార్యక్రమాలన్నీ విజయసాయిరెడ్డి గారు చూసుకునేవారు. అయితే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకోని విధంగా ఘోరంగా ఓడిపోయింది. పార్టీ ఓడిపోయిన కొన్ని నెలలకే పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి గారు వైసీపీ పార్టీ సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇకపై నేను రాజకీయాలలో ఉండను, రాజకీయాల నుంచి వీడిపోతున్నాను, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తానని మీడియాతో ఆయన చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఆయన లిక్కర్ స్కామ్ విషయానికి సంబంధించి సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్ జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలివైన క్రిమినల్, ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేశాడు. ఆయన డైరెక్ట్గా మద్యంలో కుంభకోణం జరిగింది అని చెప్పకుండా ఇండైరెక్ట్గా కొన్ని లీకులు అయితే అధికారులకు, మీడియాకు ఇచ్చినట్టు ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే మనకు తెలుస్తుంది. విజయసాయిరెడ్డికి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయని అక్కడ మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అక్కడ మీడియా వాళ్ళు ఒక ప్రశ్న అడగడం జరిగింది. మీరు రాజకీయాలకు దూరం అవుతానని చెప్పారు, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తానన్నారు. ఇప్పుడేమో విజయసాయిరెడ్డి గారు బీజేపీలోకి వెళ్తున్నారు, ఆయన రాజ్యసభ సభ్యుడు కాబోతున్నాడనే వార్తలు వస్తున్నాయని ఆయన అడగడం జరిగింది. అయితే ఆయన అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. నేను వ్యవసాయం చేసుకుంటానో లేదో అది నా ఇష్టం, అయినా నేను రాజకీయాల్లోకి వస్తే మీకు చెప్పాలా, రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే నేను వస్తాను, అది నా ఇష్టం, రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఖచ్చితంగా ఆయన రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఖచ్చితంగా ఆయన బీజేపీలో చేరతారు అనే ప్రచారానికి ఊతమిచ్చినట్టయింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన గతంలో రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. రాజకీయాల్లో ఇక రాను, ఏ పార్టీలో చేరను, నేను ఏది చెప్పినా నిజమే చెప్తానని విజయసాయిరెడ్డి గారే చెప్పడం జరిగింది. ఇది మనం అంటున్నది కాదు, ఆయనే చెప్పారు. అంటే రాజకీయ నాయకులు ఒక మాట మీద ఉండరు, అవసరాన్ని బట్టి వారు మాటలు మారుస్తూ ఉంటారు అనడానికి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. విజయసాయిరెడ్డి గారు బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై, ఇటు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై ఆయన పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒక ఆందోళన అయితే నెలకొంది. ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పారు కదా, ఆయన అలాగే రాజకీయాల నుంచి తప్పుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దగా ఆందోళన ఉండేది కాదు, ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఆయన భూముల వ్యవసాయం కాకుండా రాజకీయ వ్యవసాయం చేస్తాననే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీజేపీలో విజయసాయిరెడ్డి చేరబోతున్నారు అనే వ్యాఖ్యలకు ఆయన ముగింపు పలికేలా మీడియా ముందు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఎందుకు ఆందోళన, ఎందుకు ఆయన గురించి టెన్షన్ పడాలి అంటే, విజయసాయిరెడ్డికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక విడదీరాని బంధం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి గారు కూడా ఆయనతో పాటు జైలుకు వెళ్ళారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, బీజేపీ పెద్దలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారో లేదో కూడా తెలియదు. ఇప్పుడు విజయసాయిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారు. ఇటు చూస్తే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో విజయసాయిరెడ్డి గారు జైలుకి వెళ్ళారు. ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోయారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోయేది లేదు. అలాగే భయపడి
ఏదో ఆశపడి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడలేదు అని ఆయన అన్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా. అలాగే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉంది. ఆ కోటరీ నాయకులు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి విని నన్ను దూరం పెట్టారు, ఆయన మనసులో నాకు స్థానం లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోయానని విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన బీజేపీలో చేరితే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఆయన కూడా జైలుకు వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏ చిన్న అవకాశం దొరికినా జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించాలని కూటమి నాయకులు భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా అలాగే ఉంది. ఇది బహిరంగ సత్యం. ఇది మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అప్పట్లో అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ కోపం జగన్మోహన్ రెడ్డిపై వారికి ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి గారు అధికారాన్ని బాగా అనుభవించారు. ఆ ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లు కావచ్చు, అవినీతి అక్రమాలు కావచ్చు, ఇవన్నీ ఆయనకు బాగా తెలుసు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారి మధ్య చాలా లోగుట్టు విషయాలు ఉంటాయి. అవన్నీ బయటికి చెప్పరు. ఎందుకంటే వారిద్దరికి అంత సన్నిహితం ఉంది. అందుకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన చాలా విషయాలు విజయసాయిరెడ్డి గారికి తెలిసి ఉంటాయి. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆయన లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఆయన మద్యం కుంభకోణం జరగలేదు అంటూనే కొన్ని లీకులు ఇచ్చారు. ఇప్పుడు బీజేపీలో ఆయన చేరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏవైనా పొరపాట్లు, అవినీతి అక్రమాలు జరిగి ఉంటే బయట పెట్టే అవకాశం ఉంటుందా? అలాగే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళారు కాబట్టి ఆ కేసుకు సంబంధించి విజయసాయిరెడ్డి గారు ఏమైనా అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించే అవకాశం ఉంటుందా అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ నాయకుల్లో ఒక కలవరం అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయిరెడ్డి గారికి చాలా సన్నిహితమైన సంబంధం ఉంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన చాలా విషయాలు విజయసాయిరెడ్డి గారికి తెలుసు. మరి ఇప్పుడు ఆయన బీజేపీలో చేరితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో 3 కూటమిగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులకు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించాలనే ఉద్దేశం ఖచ్చితంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారంలోకి రావాలంటే మన రాష్ట్రంలో ఆ పార్టీకి పోటీగా నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపిస్తే మా పార్టీకి తిరుగు ఉండదు అనే ఉద్దేశంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు. ఇది రాజకీయం. రాజకీయాలలో ఎవరి వ్యూహాలు వాడుకుంటాయి. వ్యూహాలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డితో లేడు కాబట్టి ఆయనకు సంబంధించిన అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళిన విజయసాయిరెడ్డి గారి మనసు మార్చి, అలాగే 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏవైనా అవినీతి అక్రమాలు జరిగి ఉంటే ఆయన ద్వారా అధికారులకు అందించి జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించడానికి రాజకీయ వ్యూహాలు ఏమైనా చేస్తున్నారా అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మెదులుతున్న ప్రశ్న. ఖచ్చితంగా అయితే విజయసాయిరెడ్డి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతుంది అని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇకపోతే ఆయనకు జగన్మోహన్ రెడ్డిపై కోపం ఉంటే ఖచ్చితంగా ఆయన మారిపోయే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం, బీజేపీతో కలిసి జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించడానికి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరాలని ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు అడ్డుకుంటున్నారు.
విజయసాయిరెడ్డిని బీజేపీలోకి రానివద్దని ఆయన చెప్తున్నారు అనేది జరుగుతున్న ప్రచారం. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు నేను మారిపోయి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇస్తాను అని విజయసాయిరెడ్డి గారు చెప్తే అటు బీజేపీలో చేరుతారు, ఇటు తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా ఓకే ఆయన బీజేపీలోకి చేర్చుకోవచ్చు అని అంటారు. అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒక ఆందోళన అయితే ఉంది. మరి రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డి గారు బీజేపీలో చేరితే ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.